ఏపీలో వాలంటీర్లకు మరో షాక్. అధికారులైనా వాలంటీర్లైనా పవర్లో ఉన్న ప్రభుత్వానికి పూర్తిగా లొంగిపోకూడదు, వంత పాడకూడదు. అలా చేస్తే ఆ తరువాత ప్రభుత్వం మారితే అలా వంత పాడిన వారిపై ఆ ప్రభుత్వం బదులు తీర్చుకునే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఏపీలో అదే జరుగుతుందనే వాదన ఉంది. ప్రభుత్వం అలా చేయట్లేదు అని చెబుతూ ఉన్నా అదే జరుగుతుందనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఇది వరకు వైసీపీ హయాంలో వాలంటీర్ల హవా కొనసాగింది. పథకాల అమలులో మాజీ సీఎం వైఎస్ జగన్ వాలంటీర్లపైనే ఎక్కువగా ఆధారపడ్డారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు, సచివాలయ సిబ్బంది అందరినీ పక్కన పెట్టి పూర్తిగా వాలంటీర్లనే నమ్ముకున్నారు. ఫలితంగా ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. అయితే వాలంటీర్లు చేసిన ఓ తప్పు ఇప్పుడు బయటపడింది. దీంతో ప్రభుత్వం చర్యలకు దిగింది. గ్రామ, వార్డు వాలంటీర్లు తమ పరిధిలో సొంతంగా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులను క్రియేట్ చేసుకున్నారు. అందులో లబ్ధిదారుల కాంటాక్ట్ నంబర్లను యాడ్ చేసుకున్నారు. ఇదంతా ప్రభుత్వానికి తెలియకుండానే జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఇప్పటికీ ఆ గ్రూపులను కొనసాగిస్తున్నారు. ఇది తెలుసుకున్న ప్రభుత్వం ఆ గ్రూపులను తొలగించాలని కలెక్టర్లను ఆదేశించింది. త్వరలోనే కలెక్టర్లు వాట్సాప్ గ్రూపులను తొలగించడమే కాకుండా ప్రజలకు కూడా దీనిపై అవగాహన కల్పిస్తారు. ఈరోజు సాయంత్రం 5 గంటలలోగా ఈ గ్రూపుల తొలగింపు పూర్తి కావాల్సి ఉంది. ఆ తర్వాత తొలగించిన వివరాలను సాయంత్రం 5 గంటల్లోగా చెప్పాలి అని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. అందువల్ల ఇప్పుడు కలెక్టర్లకు టెన్షన్ మొదలైంది. అసలు వాలంటీర్లు ఈ తప్పు ఎందుకు చేయాలి? ప్రభుత్వ ఆదేశాలు లేకుండా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ గ్రూపులు ఎందుకు క్రియేట్ చేయాలి? ఆ గ్రూపుల్లో ప్రజల నంబర్లను అనధికారికంగా ఎందుకు యాడ్ చేయాలి? ప్రస్తుత ప్రభుత్వం వారికి ఓ పని ఇవ్వకపోయినా వారు ఆ గ్రూపులను ఎందుకు కొనసాగిస్తున్నారు? ఇదంతా చట్ట వ్యతిరేకమే. అందుకే కూటమి ప్రభుత్వం అలర్ట్ అయింది. వెంటనే తొలగించాలని కలెక్టర్లను ఆదేశించింది. ప్రజలు కూడా అలాంటి గ్రూపుల నుండి ఎగ్జిట్ అవ్వడం మేలు.